హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్య. ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్స్ కి సంబంధించి రీసెంట్ గా ఫస్ట్ ఫేజ్ లో ఎవరికైతే ఎగ్జామినేషన్ ఆర్ఆర్బి కండక్ట్ చేసిందో సో ఆ ఎగ్జామినేషన్స్ లో 28th రోజు ఎవరికైతే ఎగ్జామినేషన్ ఉంటుందో ఫర్దర్ గా అందరికి ఈ హాల్ టికెట్లు అనేది డే బై డే మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ లో మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఏ రోజైతే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ గా 4 days ముందు మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 28వ తేదీన మీకు ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే మీకు ఈ రోజు నుంచే హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. అలానే 29వ తేదీ ఉన్నట్లయితే 25th నుంచి వాళ్ళకు హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ అవుతాయి. ఈ విధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ కి ఎగ్జాక్ట్ గా 4 days ముందు మీ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, హాల్ టికెట్ లో మనము ఎగ్జామినేషన్ హాల్లో ఏమేమి చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో డిస్కస్ చేసి వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో చూసినట్లయితే కంప్లీట్ డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి. చాలా మంది ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళేటప్పుడు కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి కదా, అది ఏ విధంగా ఉంటుంది, మనం దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని చాలా మంది, కొంతమంది కోవిడ్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, వస్తుందేమో అని భయపడే వాళ్ళు చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. దాని గురించి లైవ్ గా వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు. మీరు ఏదైతే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారో దాంట్లో మీకు 3 pages అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కాల్ లెటర్ లో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు క్యాండిడేట్ ఫైల్, అలానే ఆర్ఆర్బి ఫైల్ అనేది ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ హాల్లో హాల్ టికెట్ సంబంధించి ఏవైనా మీరు ఫిల్ చేయాల్సి ఉంటే ఆ ఫస్ట్ పేపర్ లో మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. సెకండ్ పేజ్ లో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కి, హాల్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. థర్డ్ పేపర్ మనకు COVID-19 డిక్లరేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ గా ఇది మీ డీటెయిల్స్ తోనే ప్రింట్ అయి వస్తుంది ఫ్రెండ్స్. వీటిని డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు CN01/2019 అంటే ఎన్టీపీసీ CBT1 ఎగ్జామినేషన్ సంబంధించి COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని క్లియర్ గా హెడ్డింగ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎంట్రీ గేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఇది పక్కాగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీని మీద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, రోల్ నంబరు, షిఫ్ట్ నంబరు, ఎగ్జామినేషన్ డేట్, మొబైల్ నంబరు ఆటోమేటిక్ గా ప్రింట్ అయి వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ డిక్లరేషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ 14 రోజుల నుంచి నాకు ఎటువంటి కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించలేదు. ఎటువంటి టెస్టులు చేసినా కూడా నేను పొటెన్షియల్ క్యారియర్ ఆఫ్ కోవిడ్ వైరస్ అయితే కాదు. ఇప్పటి వరకు అంటే ఈ డేట్ వరకు నాకు కోవిడ్ ఎటువంటి సిమ్టమ్స్ లేవు. లైక్ ఫీవర్ కానీ, కాఫ్ కానీ, బ్రీత్లెస్నెస్ కానీ, లాస్ ఆఫ్ స్మెల్ కానీ, టేస్ట్ కానీ ఇటువంటి లక్షణాలు నాకు ఎటువంటివి లేవు. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో అది అక్యురేట్, ఎగ్జాక్ట్. ఏమైనా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా నేను ఇచ్చినట్లయితే నా మీద యాక్షన్ తీసుకోవడానికి మీకు అధికారం ఉంటుంది. ఈ COVID-19 ప్రోటోకాల్ అలానే గైడ్ లైన్స్ కి సంబంధించి డ్యూరింగ్ ఎగ్జామినేషన్ హాల్ ప్రతి ఒక్క గైడ్ లైన్ కూడా నాకు అర్థమయ్యాయి అని ఇక్కడ మీరు సిగ్నేచర్, అలానే మీ యొక్క ప్లేస్, ఇక్కడ డేట్ అండ్ టైమ్, మీరు ఎంట్రీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూడా వాళ్ళని అడిగినా కూడా అక్కడే కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకు మెయిన్ సెల్ఫ్ డిక్లరేషన్ అన్నమాట. అలానే ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ రిలేటెడ్ టు COVID-19 అని మనకు ఇక్కడ 12 points మెన్షన్ అనేది చేయడం జరిగింది. హెల్త్ అండ్ సేఫ్టీ ఆల్ ది క్యాండిడేట్స్ అలానే ఎగ్జామ్ కండక్టింగ్ అఫీషియల్స్ మెయింటైన్ చేయడానికి డ్యూరింగ్ CBT1 ఎగ్జామినేషన్ కొన్ని కోవిడ్ గైడ్ లైన్స్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లైక్ సోషల్ డిస్టెన్స్ కానీ, వేరింగ్ మాస్క్ కానీ, శానిటైజేషన్ కానీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఎగ్జామినేషన్ హాల్లో కంపల్సరీగా ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అనేది చేయాల్సి ఉంటుంది. అలానే ఫేస్ మాస్క్ అనేది మ్యాండేటరీ ఫ్రెండ్స్. అసలు ఫేస్ మాస్క్ లేకోకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా మిమ్మల్ని అలో అనేది చేయరు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి వచ్చిన అప్పటి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మీ ఫేస్ మీద నోస్ అండ్ మౌత్ కవర్ అయ్యే విధంగా కంపల్సరీగా మాస్క్ అనేది ఎనీ టైం ఉండాలి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉన్నంతసేపు. కానీ కేవలం మీరు బయోమెట్రిక్ ఫోటో క్యాప్చరింగ్ ఉంటుంది కదా, మెయిన్ గా ఫోటో క్యాప్చర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే మీరు ఫేస్ మాస్క్ తీసుకు ఫోటో క్యాప్చర్ చేసుకొని మరి దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్లో స్నీజింగ్ చేసేటప్పుడు, కాఫింగ్ చేసేటప్పుడు మీ నోరు, ముక్కు కవర్ అయ్యే విధంగా టిష్యూ కానీ, హ్యాండ్ కర్చీఫ్ కానీ, లేదా మీ ఎల్బోని అడ్డం పెట్టుకొని కానీ మీరు అది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఉమ్మసడం కానీ లేదా ఏమైనా ఎంగిలి తుంపర్లు
ఎగ్జామినేషన్ హాల్లో పడేలాగా చేయడం అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట. మీ యొక్క హెల్త్ ని సెల్ఫ్ మానిటర్ అని చేస్తూ ఉండాలి. ఏదైనా మీకు బాగలేదు లేదా ఏమైనా సిమ్టమ్స్ వచ్చాయి అనిపిస్తే ఇమీడియట్ గా రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు మీ హ్యాండ్స్ ని శానిటైజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో శానిటైజర్స్ వీళ్ళు ఫ్రీగా ఎంట్రీ ఆఫ్ గేట్ దగ్గర అలానే ఇన్సైడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెన్యూలో ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ వెన్యూ కి వెల్ అడ్వాన్స్ గా వచ్చేస్తే బెటర్ ఫ్రెండ్స్ ముందుగానే. అంటే ఎందుకంటే లాస్ట్ మినిట్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మీకు టైం ఇచ్చిన దానికంటే కొద్దిగా ముందే వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉంటే సరిపోతుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. మీ యొక్క టెంపరేచర్ ని థర్మో గన్స్ యూస్ చేసుకొని వాళ్ళు ఎంట్రీ పాయింట్ దగ్గర చెక్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క టెంపరేచర్ అబౌవ్ లిమిట్ ఉన్నట్లయితే కంపల్సరిగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ వెన్యూలోకి వీళ్ళు అలో అనేది చేయరు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి ముందునే వెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్రౌడెడ్ గా ఎగ్జామినేషన్ వెన్యూ దగ్గర ఉండకూడదు. మ్యాపింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే రోల్ నంబర్ కానీ ల్యాబ్ నంబర్ కానీ మనకు బయట డిస్ప్లే అనేది చేస్తారు కదా ఫ్రెండ్స్ నోటీస్ బోర్డ్ లో. అలాంటివి ఎటువంటివి అవుట్ సైడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెన్యూ వీళ్ళు డిస్ప్లే అనేది చేయరనమాట. మీరు వెళ్ళిన వెంటనే మీ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసేసి ఇండివిజువల్ గా ఎవరెవరికి ఏమేమి వచ్చాయి అని చెప్పేసి ఈ కాల్ లెటర్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఈ ఎగ్జామినేషన్ కి రఫ్ షీట్స్ కానీ బాల్ పెన్స్ కానీ తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళే ఆటోమేటిక్ గా మీరు వెళ్లే టయానికే అక్కడ పెట్టేసి ఉంటారనమాట. ఫైనల్ గా మీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పెన్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ అలానే రఫ్ షీట్ లో ఒక డ్రాప్ బాక్స్ అనేది అక్కడ పెట్టింటారనమాట. దాంట్లో మీరు వేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు కామ్ గా ఆర్డర్లీ మేనర్ లో మీరు వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ నుంచి బయటికి. అది కూడా ఇన్విజిలేటర్ వెళ్ళండి అంటేనే మీరు వెళ్లాల్సి ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే మీరు మాట్లాడుకుంటా అల్లరి చేసుకుంటా గుంపులుగా తగులుకుంటా అలా వెళ్ళకూడదు. కంపల్సరీగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఇక్కడ మనకు సెల్ఫ్ డిక్లరేషన్ కోవిడ్ ఫామ్ లో ఇవన్నీ మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ చాలా మందికి ఉండే డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది, సో దాన్ని మేము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్ ని కంప్లీట్ గా నేను డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ RRB NTPC ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతున్నారో కంపల్సరీగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.